ఇక తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఆఫీస్ ఉన్నది కదా, ఆ ఆఫీస్ లో ఇవాళ సమావేశం గదేనుల్లా పార్టీ కార్యకర్తలతోని జగనాల్ సార్ మీటింగ్ ను ఏర్పాటు చేసిండు. ఇక అక్కడికి వచ్చినటువంటి వైసీపీ లీడర్లతోని కార్యకర్తలతోని గట్టిగానే సమావేశం చర్చలు జరిపిండయ్యా మన జగనాల్ సారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి, బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరుగుతున్న తీరెట్లున్నది, పార్టీల సంస్థాగతంగా నిర్మాణంలో ఎట్లా మనం ముందరికి పోవాలి, పబ్లిక్ సమస్యలను ఎట్లా మనం ఫేస్ చేయాలి, కూటమి చేస్తున్నటువంటి అవకతవకల మీద మనం ఎత్తి చూపాలి, పబ్లిక్లకి ఎట్లా పోవాలి, రాబోయే రోజులల్లో మనకు అధికారం రావాలంటే ఏం చేయాలనే ఇటువంటి అన్ని ముచ్చట్లల్లో వైసీపీ పెద్ద అయినటువంటి జగనాల్ సారు చర్చలు పెట్టిండు అయ్యా. ఇక సారు నిన్ననే బెంగళూరుకించి తాడపల్లిలో ల్యాండ్ అయిన తర్వాత జగనాల్ సారు నిన్న సాయంకాలం 5 గంటల టైంలల్లా రాజ్భవన్లో గవర్నర్ సార్ తోని దగ్గర గంట సేపు సమావేశం అయ్యిండయ్యా. జగనన్న భార్య భారతి మేడంతో కలిసి ఇక రాజ్భవన్ కు పోయిన తర్వాత జగనన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ సార్ ఆరోగ్యం పరిస్థితి గురించి విచారణ చేసిండు, ఆలోచన చేసిండు. అరుసుకున్నారు ఇద్దరు దంపతులు, ఎట్లున్నారు, ఏం సంగతి, ఇప్పుడు ఎట్లున్నది ఆరోగ్య పరిస్థితి అని అన్ని వివరంగా గవర్నర్ సార్ని అడిగి తెలుసుకున్నారయ్యా. కాకపోతే గవర్నర్ సార్ తోని ఏపీ రాజకీయాలల్లా ముచ్చట్లల్లా ఏం మాట్లాడిండు, ఏం చర్చన చేసిండు, వాళ్ళతోని చెప్పిన ముచ్చట్లు ఏంటిది, గవర్నర్ సార్ కు విన్నవించుకున్న విన్నపాలు ఏంటిది, జగనాల్ సార్ అనేది మాత్రం ఎవరికి తెలవలేదు, బయటికి పోక్కలేదు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో భారతీయ సిమెంట్ ఆఫీసులల్లా సిట్టాధికారుల సోదాల నేపథ్యంలోనే గవర్నర్ తోని వైఎస్ దంపతులు భేటీ అయ్యిండ్రు. ఇక ఇట్లా ఇప్పుడు దంపతులు ఉన్నట్టుండి గవర్నర్ సార్ ను కలుసుడు మాట్లాడు ఏదో మెలిక ఉన్నదని గట్టిగానే గుసగుసలు గుప్పుమని వినబడుతున్నది. ఇంకా అంతనే కాకుండా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులలో కూడా సిట్టు దూకుడు బాగానే పెంచిందని చెప్పి, రాజకీయంగా రాబోయే రోజులల్లో జగనన్నకు కూడా అరెస్టు తప్పదని చెప్పి, ఇంకా వైసీపీ లీడర్లు బాగమందే లోపలికి పోయే సూచనలు ఉన్నాయని, అనేక రకాల కేసులు వైసీపీ పార్టీ హయాంలో చేసినటువంటి తప్పుల తడకలు బయటికి తీసే పనుల కూటమి సర్కారు ఉన్నదని, ఈ ముచ్చట్లల్లనే రోజా అరెస్టు కూడా పక్కా కాబోతున్నది రాబోయే రోజులల్లని. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఏపీ పాలిటిక్స్ ల ప్రకంపనలని క్రియేట్ చేస్తున్నాయ్యా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు. సరే గవర్నర్ సార్ దగ్గరికి అయితే పోయి జగనాల్ సార్ భార్య భారతి మేడం కలిసి మాట్లాడింది. మరి వీళ్ళు చెప్పిన మాటకు ఆ గవర్నర్ సార్ ఎట్లా రియాక్ట్ అయ్యిండు, ఏం చర్యలు తీసుకోబోతాడు, ఏం ఆలోచన చేస్తాడు, మరి వీళ్ళు చెప్పిన మాటలు ఎంతవరకు వాజిబ్ అని గవర్నర్ సార్ ఎట్లా డిక్లేర్ చేసి ఏం ఆలోచన చేస్తాడో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.